స్వప్నారాం గారు. ఓకే. నా పేరు స్వప్నారాం. హైదరాబాద్ మణికొండలో ఉంటాను. నా వయసు 45. ఓకే. ఇది ఫిఫ్త్ టైమ్ నేను చేయడం. సక్సెస్‌ఫుల్‌గా ఫిఫ్త్ టైమ్ కంప్లీట్ చేశాను. నేను లెవెల్స్ అనడం కన్నా ఐదోసారి చేశాను. కంటిన్యూయస్‌గా చేశాను. ఏసారి కూడా పొరపాట్లు లేకుండా చూసుకుంటూ చేశాను. ఓకే. అండ్ నన్ను ఇన్‌స్పైర్ చేసింది చైతన్య గారు. ఫస్ట్ క్లాస్ వచ్చేసి మీరు ఏదో ఒక ఈవెంట్ లో కలవడం వల్ల చెప్పడం చేయలేను అనుకోనే స్టార్ట్ చేశాను. సో తర్వాత లేదు, ఫస్ట్ కొంచెం కష్టంగా అనిపించింది. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ కొంచెం తక్కువ కష్టం అనిపించింది. బట్ ఇప్పుడు ఆఫ్టర్ థర్డ్ టైం నుంచి చూస్తే ఈ ఫిఫ్త్ వరకు కూడా నాకు ఏ ఇబ్బంది జరగలేదు. ఎలాంటి హెల్త్ వైజ్ కానీ, బాడీ వైజ్ కానీ, మైండ్ వైజ్ కానీ అప్పుడప్పుడు కొంచెం రెస్ట్లెస్నెస్, ఎక్సెసివ్ స్వెట్టింగ్ లాగా అలా తప్పితే, మైనర్ థింగ్స్ తప్పితే పెద్దగా ఇబ్బంది పడే విషయాలు అయితే ఏమీ లేవు. సో ఈ ప్రాసెస్ అంతా నేను థరోలీ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ చేశాను. అంటే లాస్ట్ డే రోజు నేను వెయిట్ చూసుకుంటాను కదా, ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేసినట్టు. అంటే ఫస్ట్ డేకి లాస్ట్ డేకి ఎంత తగ్గాను అని చూసుకోవడంలో ఒక కిక్, ఒక థ్రిల్ అనిపించింది నాకు. సో ఓవరాల్ గా చూస్తే 5 లెవెల్స్ వరకు నేను ఇప్పుడు నాది 60s లోనే వెయిట్ ఆగిపోయింది. నేను 73 కేజీస్ 74 ఉండేదాన్ని. ఇప్పుడు తర్వాత మొత్తం ఆ 24th డే అయిపోయాక మీరు 7:00 అన్నప్పుడు నేను 7:00 కంటే ముందు లేచి కాస్త ఫస్ట్ వెయిట్ చూసుకుంటాను. సో వాట్ ఐ కుడ్ ఫౌండ్ ఈస్ ఎర్లియర్ చూస్తే లాస్ట్ 2 సెషన్స్ లో చూస్తే 67 అలా ఉండేది. ఇవాళ 65కి వచ్చింది. ఓకే ఫైన్, అంటే ఇంకా తగ్గిందని చెప్పాలి. సో ఇది డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంటే నాకు. అంటే ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా చేంజెస్, ఐ మీన్ టు సే ఎక్స్టర్నల్ గా వచ్చేసి బాడీ షేప్ కానీ, స్కిన్ కలర్ టోన్ కానీ, లేకపోతే వెయిట్, ఇవి నాకు ఎక్స్టర్నల్ గా నాకు కనిపించింది. నిద్ర, క్వాలిటీ ఆఫ్ స్లీప్. ఓకే, లేకపోతే ఎప్పుడు నాకు డిస్టర్బ్డ్ స్లీప్, ఒక 2-3 టైమ్స్ లేవడం, ఏదో పిచ్చి కలలు రావడం, అదంతా ఇప్పుడు అలాంటివి ఏవి లేవు. మంచి నిద్ర. తర్వాత ఇంటర్నల్ గా చూస్తే ఏదన్నా కొంచెం తొందరపాటు, ఆవేశం, ఆరాటం అవన్నీ కొంచెం ఎక్కువే. నా వర్క్ స్ట్రెస్ వల్లన, లేకపోతే స్వతహాగా నాకున్న క్వాలిటీస్ అవి. అవి కాకుండా ఇప్పుడు అంటే ఈ ఆరోగ్యం బెటర్ అవ్వడం వల్ల, ఐ మీన్ ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్ బెటర్ అవ్వడం వల్ల నా మాట్లాడే విధానం కానీ, ఏదన్నా విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, కొంచెం మాట తీరు అవన్నీ మారాయి. అంటే ఆల్ దీస్ ఆర్ ప్రోగ్రెసివ్ అండ్ ప్రొడక్టివ్ ఇన్ ఫర్ మై ప్రొఫెషన్ లో కానీ, పర్సనల్ గా కూడా. సో ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల నాకు చాలా చేంజెస్ నేను పర్సనల్ గా నోటీస్ చేశాను. ఎదుటి వాళ్ళు చెప్పడం కంటే కూడా ఐ ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఆ సెల్ఫ్ గా నేను రియలైజ్ అయ్యాను. సో ఎప్పటికీ కంటిన్యూ చేస్తాను. అండ్ దిస్ ఈస్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్. నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇది చేశాక వేరే ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది శ్రద్ధగా, ఇష్టంగా చేస్తే చాలు. నా పాయింట్ అది. సో ఇంకొకటి ఏంటంటే, ఇందులో క్యాలరీ కౌంట్ చూసుకుంటూ అలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేశాను. ఎక్కువ తినాలి, తక్కువ తినాలి, ఏది తినాలి, ఏది తినాలి, అదేది లేకుండా హాయిగా నేను రకరకాల జ్యూసెస్ చేసుకున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే డిఫరెంట్ కాంబినేషన్. అసలు ఒక రేర్ ఫ్రూట్, ఫర్ ఎగ్జాంపుల్ డ్రాగన్ ఫ్రూట్ విత్ అల్లనేరు పండు కాంబినేషన్ లో జ్యూస్ చేసుకున్నాను. అండ్ విచ్ కేమ్ అవుట్ వెరీ వెల్. అసలు అదొక మంచి రెసిపీ కింద కూడా చెప్పొచ్చు. అంత టేస్టీ జ్యూస్ చేసుకున్నాను. అండ్ అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ లో ఫ్రూట్ జ్యూసెస్ చేసుకున్నాను నేను. అంటే అది కూడా ఇష్టంగా. అండ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ మేకింగ్ అండ్ హ్యావింగ్ ఇట్. చేసుకోవడము అండ్ దాన్ని ఎంజాయ్ చేస్తూ తాగడం కూడా. నాకు ఏ రోజు ఈ జ్యూసెస్ ఏంటి అని బోర్ కూడా కొట్టలేదు. బట్ ఎవ్రీడే ఐ యూస్ టు చేంజ్ మై మెనూ. యాజ్ ఐ సెడ్, నేను ఒక 7 బాక్సెస్ 7 టంబ్లర్స్ తీసుకెళ్తాను ఆఫీస్ కి. ఒక జావా, ఒక సూప్ లాంటిది, వెజిటేబుల్ సూప్, మిగతా అన్ని జ్యూసెస్. సో నేను ఒక్కొక్కటి ఒక 1 అవర్ 1.5 అవర్ గ్యాప్ లో అవి తాగుతూ, ఈవినింగ్ నా ఆఫీస్ 7:30కి అయిపోయే లోపల అవి ఫినిష్ చేయాలి. అవి అయిపోయాక ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ గా ఇంకోటి ఏదో, పొద్దున్న చేసింది కాకుండా ఫ్రెష్ గా ఇంకోటి ఏదో చేసుకొని ట్రై చేయాలి. లేదా లాస్ట్ బటర్ మిల్క్, ఏది లేకపోతే బటర్ మిల్క్. అది. సో ఇవన్నీ చాలా ఇష్టంగా, శ్రద్ధగా చేసుకొని ఐ థింక్ సక్సెస్ఫుల్లీ ఐ హావ్ డన్ మై రోల్. ఆర్ ఈ పని నేను చాలా ఇష్టంగా చేశాను. అండ్ ఐ హావ్ సీన్ ద రిజల్ట్స్. ఐదోసారి, ఇంకొకసారి కాదు, ఎప్పటికీ వీలైనంత వరకు నాకు చేసే శక్తిని ఇవ్వమని కోరుకుంటాను స్వామిని.
అది జరుగుతుంది. అది అంతే అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను గ్రూప్‌ని, టీమ్‌ని అడ్రెస్ చేసినప్పుడు కాస్త నెగెటివ్స్ ఫస్ట్ చెప్పేదాన్ని. మీరు ఇక్కడ తప్పు, ఇక్కడ తప్పు అని. అలా కాకుండా ఇప్పుడేంటంటే కరెక్టివ్ స్టెప్స్ ఏం చేయాలి? మీరు చేసిందే తప్పు. ఐ మేడ్ దెమ్ రియలైజ్ ఫర్ దెమ్‌సెల్వ్స్. మేడం ఇది కరెక్టే అంటారు. అలా కాదు. ఇది చేయడం వల్ల ఇది జరిగింది. సో దీన్ని ఇక్కడ కరెక్ట్ చేసుకుంటే మన బేసిక్‌గా ఐ వర్క్ ఇన్ సేల్స్ ప్రొఫైల్. సో ఈ చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల మనకి డీల్ అనేది లేట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఇది స్పాంటేనియస్‌గా కరెక్ట్ క్వెషన్, కరెక్ట్ రిక్వైర్మెంట్ కస్టమర్‌ని తీసుకుంటే ఇది నెక్స్ట్ వీక్ అలా పోస్ట్‌పోన్ కాకుండా ఇమ్మీడియేట్ క్లోజర్స్ అవుతాయి. సో ఆ నెగటివిటీని చెప్పకుండా ఫీడ్‌బ్యాక్ కొంచెం నెగెటివ్‌తో స్టార్ట్ చేయడం కన్నా ఫస్ట్ వాళ్ళలో చేసిన మంచి చెప్పి తర్వాత ఎక్కడ కరెక్షన్ చేయాలో నువ్వు ఇది రాంగ్ అంటే వాళ్ళు హర్ట్ అవుతారు, హ్యూమిలియేట్ అవుతారు. అలా కాకుండా ఇది ఇలా చేసింటే మనకు బెటర్ రిజల్ట్స్ ఉండేవి. ఇలా కాకుండా అలా చెప్పడానికి ప్రయత్నం. సో మా టీమ్ కూడా కొంచెం బాగానే కోఆపరేట్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్, స్మూత్. లైఫ్ బాగుంది పర్సనల్లీ, ప్రొఫెషనల్లీ. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ అది విత్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్. థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.